2011లో కౌన్ బనేగా కరోడ్పతి షోలో బీహార్కి చెందిన సుశీల్ కుమార్ గారు 5 కోట్ల రూపాయలు గెలుచుకోవడం జరిగింది. మరి ఈ 5 కోట్ల రూపాయలకి ఆయన తీసుకెళ్లి అవినీతి కార్యకలాపాల్లో అదేవిధంగా ఆశతో మూవీలో పెట్టడము, అక్కడ కూడా డబ్బులు కోల్పోవడము, ఆ విధంగా కంప్లీట్గా డబ్బంతా కూడా వృధా అయిపోయింది. మరి ఇతని కంటే దారుణంగా యూకేకి చెందిన 19 సంవత్సరాల ఒక కూలీ చేసే వ్యక్తి మైకేల్ క్వారెల్ అనే వ్యక్తి 2002లో ఇతనికి నేషనల్ లాటరీ 9.7 మిలియన్స్ రావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 100 crores అని చెప్పొచ్చు. అయితే ఈ డబ్బునంతా ఆయన తీసుకొని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడము, లగ్జరీస్కి అలవాటు పడిపోవడము, ఆయన డ్రగ్స్ ఆల్కహాల్కి బానిస అవ్వడము, అండ్ 2010 వరకు ఆయన దగ్గర డబ్బంతా కూడా జీరో అయిపోయింది. ఏది కూడా మిగలలేదు. మళ్ళీ కూలీగా మారిపోయాడు. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే అది డబ్బైనా సరే, ఒక బంధమైనా సరే, మనము కరెక్ట్గా మెయింటైన్ చేయకుంటే రెండు కూడా చేజారిపోతాయనేది మనం ఆలోచించాలి. మరి ఇలాంటి అప్డేట్స్తో మీ ముందుకు వస్తుంటాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.